ఈ ఏదైతే పార్టీ ఉందో అది కాక్రోచ్ పార్టీ అనేది, ఈ పార్టీలో ఎక్కువ యువతనే ఉన్నది, యువతనే నిజం తెలుసుకొని మారుకోవాలని చెప్పేసి అంటున్నారు. మా యువత ఎట్లా ఎదుర్కొంటుంది ఇన్ని పార్టీలని? అంటే నేను ఏమంటున్నా అంటే యువత అనేది పార్టీలు పెట్టాలి. వాస్తవం ఫస్ట్ యువతే పార్టీ పెట్టాలి, రాజకీయ పార్టీ పెట్టాలి. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీ ఇండియాలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కొంతమంది విద్యావంతులు అయిపోయి వాళ్ళు జాబ్లు వెళ్ళిపోయి చేస్తారు. కొంతమంది పాలిటిక్స్లో ఉంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి టైం ఉండలేక అది పోతుంది. బట్ ఏ ఉద్యమం స్టార్ట్ అయినా ఏదైనా కూడా కొంత నిలబడగలిగితే మాత్రం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే శక్తి విద్యార్థులకు ఉంటుంది. యాజ్ ఏ సోషల్ సైంటిస్ట్గా చెప్తాను, నేను ఒక సోషాలజీ స్టూడెంట్ని, ఒక సోషల్ సైంటిస్ట్గా ఒక విషయాలు చెప్తాను. ఎందుకంటున్నంటే ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వాలు నువ్వు చేయనప్పుడు ప్రజల నుండి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అది ఏ పార్టీలో అయినా, అది బీజేపీ కానీ కాంగ్రెసే కానీ మిగతా ఏదైనా కూడా. సో అది ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ప్రతి పార్టీ ఒక సోషాలజిస్టులు, ఒక సైకాలజిస్టులు ఎప్పుడు పెట్టుకోవాలి వాళ్ళు. మరి అంత ఉద్యమం వచ్చింది, అమెరికా నుండే వచ్చి ఆయన పార్టీ పెట్టడానికి ఇంత జరిగిందంటే అంతరాలు ఏమున్నాయి, లోపాలు ఏడున్నాయి, అవి సరి చేసుకుంటే ప్రభుత్వాలకు మంచిది. సరి చేసుకోలేదనుకో ఇంకో పార్టీ వస్తుంది. యూత్